నుండి ఒక స్వరము వినబడినది, దప్పికొనుచున్నావా అనే మాట. అప్పుడు దప్పుకొనుచున్నానని నేనే ఎవరిని అడుగుతున్నారు నన్ను ఇలా తిరిగి చూసుకునేసరికి ఎవరు కూడా కనిపించరు. అప్పుడు గుర్తుకొస్తుంది, ఓహో యేసుక్రీస్తు వారిని నేను ఒక చెట్టు కింద కూర్చోబెట్టి ఉన్నాను కదా, అదే దాహం ఈరోజు నాకు కూడా వేస్తుంది అని. అప్పుడు కంటే మనం దేవుని ఎంతలా నిర్లక్ష్యం చేస్తున్నాము, ఎంతలా మర్చిపోతున్నాము. దేవునికే దాహము కానీ మనకి దాహం ఉండదా? దేవునికే తప్ప కానీ మనకి కూడా దాహం వేస్తుంది. అలాంటినప్పుడు మనం మన కష్ట సుఖాలన్నీ తీర్చిన దేవుడినే మర్చిపోతున్నాం మనం. అలా ఎప్పుడూ కూడా ఉండకూడదు. మన కష్ట సుఖాలని మనము అన్ని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, మనకి కూడు కలిగితే కులాన్ని మర్చిపోతూ ఉంటారు అనేది. అదే రీతిని మనము కూడా కలిగి ఉన్నాము. నిజంగానే అలాగే ఉన్నాము మనం కూడా. దేవుడిని మర్చిపోయామంటే దేవుడిని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాడో కదండి ఆ కుర్రవాడు. కానీ ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడు. దేవుని ఇచ్చిన ఆయుష్ను, దేవుడిచ్చిన ఈ లోకానుసారమైన భోగములను మనము విడిచిపెట్టి దేవునిని మాత్రమే అనుసరించాలి. ప్రార్థనా జీవితమును మాత్రమే కలిగి ఉండాలి. అది మానేసి ఏం చేస్తున్నాము, తినుము త్రాగుము సుఖించుము అని అంటున్నాం. మన బట్ట ఏమైపోతుంది, ఈ భూమి మీదే ఉండిపోతుంది. మన శరీరము మట్టిలో కలిసిపోతుంది. అందమంతయు కూడా ఆకాశము మట్టి పాలు అయిపోతుంది. అలా కాకుండా మనం ఏమి చేయాలి, దేవుని వాక్యమును మనం అనుసరించుకోవాలి. ప్రార్థనా జీవితమును మనం కలిగి ఉండాలి. ఏం చేశాడంటే ఆయన మన కోసము సిలువలో బలి అయినాడు. ఆయన మన పాపముల కోసము మన తప్పిదముల కోసము మాత్రమే ఆయన సిలువలో బలి అయ్యి 3వ రోజున తిరిగి లేచి ఉన్నాడు. మత్తయి 28 చూడము ఒకసారి. విశ్రాంతి దినమున గడిచిపోయిన ఆ తరువాత ఆదివారమున తెల్లవారు చుండగా మగ్దలేని మరియయు వేరొక